పాఠకులకే పట్టాభిషేకం, విలువలకే ప్రథమ తాంబూలం. ఒక దినపత్రిక దశాబ్దాలుగా తెలుగువారి ఇంటి సభ్యుడిగా, ప్రతి ఇంటికి ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. ఉషా కిరణాల కంటే ముందే తలుపు తట్టి నిద్రలేపే నేస్తం అయిపోయింది. ఈనాడు ఈ సంస్థ పేరు తెలియని తెలుగువారు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉదయాన్నే ఈనాడు పేపర్ చదవందే కొందరు రోజును ప్రారంభించలేరు. తెల్లవారుజామునే ఇంటికి చేరే ఈనాడు పేపర్ అంతకు ముందు రోజు మండల స్థాయి నుంచి ప్రపంచ స్థాయిలో ముఖ్యమైన సంఘటనల గురించి ఖచ్చితమైన సమాచారంతో పాఠకులకు తెలియజేస్తుంది. ఏదైనా ఘటన విషయంలో స్పష్టమైన, ఖచ్చితమైన, నిజమైన సమాచారం తెలుసుకోవాలంటే ఎక్కువ మంది ఇప్పటికీ ఈనాడు దినపత్రికనే చదువుతారు. ఈనాడు ఈ స్థాయికి చేరుకోవడానికి ఆ సంస్థ ఫౌండర్, దివంగత చైర్మన్ రామోజీరావు 1974లో విశాఖపట్నం శివార్లలోని సీతమ్మధార పక్కన నక్కవానిపాలెం అనే ఊరిలో ఈనాడు ప్రస్థానం ప్రారంభమయ్యింది. చాలా సాధారణంగా ఏ ఆర్భాటాలు లేకుండా 5,000 ప్రతులతో ఈనాడు ప్రస్థానం మొదలై కొద్ది కాలంలోనే తెలుగు రాష్ట్రాల్లో అగ్రపత్రికగా పేరు గడించి ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతోంది. రామోజీరావు ఉన్నంత కాలం ఈనాడు సంస్థ వార్తల ప్రచురణలో ఎలాంటి రాజీ లేకుండా ఖచ్చితత్వాన్ని పాటిస్తూ వచ్చింది. అయితే రామోజీరావు మరణం తరువాత ఈనాడు పత్రిక మనుగడపై కొంత సందేహాలు నెలకొన్నాయి. కానీ రామోజీరావు అడుగుజాడల్లో సుదీర్ఘకాలం మేనేజింగ్ డైరెక్టర్గా కొనసాగిన ఆయన కుమారుడు కిరణ్ కుమార్ సారథ్యంలో ఈనాడు దిగ్విజయంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. రామోజీరావు మరణం తర్వాత ఈనాడు బాధ్యతలను కిరణ్ చేపట్టారు. తండ్రి జయంతి రోజునే, అంటే నవంబర్ 16, 2024న కిరణ్ రామోజీ గ్రూప్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ప్రస్థానం మాత్రం ఈనాడులో ఓ సామాన్య ఉద్యోగిగానే మొదలయ్యింది. 1986లో ఆయన ఈనాడులో చేరారు. 10 ఏళ్ల తర్వాత, అంటే 1996లో మేనేజింగ్ డైరెక్టర్ అయ్యారు. ఆయన భార్య శైలజ మార్గదర్శి చిట్స్ ఎండీగా ఉన్నారు. వీరికి 3 కుమార్తెలు. ప్రియా ఫుడ్స్ను సహరి చూసుకుంటుండగా బృహతి, ఈటీవీ భారత్ను చూసుకుంటున్నారు. దివిజ చదువుకుంటున్నారు. ఇప్పుడు రామోజీ గ్రూప్ చైర్మన్ అయిన కిరణ్ ఈనాడు ఎంట్రీ విచిత్రంగా జరిగిందనే చెప్పాలి. చదువు పూర్తయిన తర్వాత రామోజీరావు పిలిచి ఏం చేస్తావని ప్రశ్నించారు. ఈనాడులోనే పనిచేస్తానని చెప్పడంతో రామోజీరావు తన బాల్య స్నేహితుడు, అప్పటి ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ రామ్మోహన్ రావును పిలిచి రేపటి నుంచి కిరణ్ ఆఫీసుకు వస్తాడని చెప్పారట. అంతటితో ఆగకుండా కిరణ్ను నా కొడుకని ప్రత్యేకంగా చూడాల్సిన పని లేదు, ఈనాడు కుటుంబంలో ఒక సభ్యుడిగా చూడాలని సూచించారట. అలా ఈనాడు కుటుంబంలో సభ్యుడిగా చేరిన కిరణ్ ఆ రోజు నుంచి తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ మారుతున్న కాలానికి అనుగుణంగా దినపత్రికలో మార్పులు తీసుకొచ్చే విషయంలో భాగస్వామిగా ఉంటూ ఈనాడు అభివృద్ధిలో రామోజీరావుతో సహా కిరణ్ కూడా భాగస్వామిగా మారుతూ వచ్చారు. నాన్న చూపిన బాటలోనే నడుస్తూ మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త దారులు వేసే ప్రయత్నము చేస్తున్నారు. తండ్రి చూపిన విలువలను వదలకుండా ఆధునికతను అందిపుచ్చుకొని ఈనాడు ఔన్నత్యాన్ని నిలపడం, పెంచడమే లక్ష్యంగా పత్రికా నిర్వహణను అసిధారావ్రతంగా కొనసాగిస్తున్నారు. 5 దశాబ్దాలకు పైగా అత్యధిక సర్క్యులేషన్ కలిగిన తెలుగు దినపత్రికగా పాఠకులు ఈనాడును గౌరవిస్తున్నారు, ఆదరిస్తున్నారు. వారి అభిమానాన్ని ఎప్పటికీ ఇలానే నిలబెట్టుకోవాలన్న సంకల్పంతో కిరణ్ ముందుకు కొనసాగుతున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ యుగంలో పత్రికను దిగ్విజయంగా నడపడం అంటే కత్తి మీద సాముతో కూడుకున్న పని. టీవీలు, వెబ్సైట్లు వచ్చిన తర్వాత
ఎప్పటి వార్తలప్పుడే ప్రజలు తెలుసుకుంటున్నారు. అయితే ఇక్కడే ఈనాడు తన ప్రత్యేకతను నిలుపుకుంది. పూర్తి వివరాలతో, కళ్లకు కట్టినట్లుగా ఖచ్చితమైన సమాచారంతో మరుసటి రోజు ఈనాడులో చదివిన తర్వాతనే పాఠకుడు దానిని విశ్వసిస్తాడు. సామాజిక మాధ్యమాల్లో, ప్రసార మాధ్యమాల్లో వచ్చింది తప్పో ఒప్పో నిర్ణయించుకుంటాడు. అది ఈనాడు ఈ 5 దశాబ్దాల ప్రస్థానంలో సాధించిన విశ్వసనీయత. దానిని నిలపడం, పెంచడం లక్ష్యంగానే తన సారథ్యంలో ఈనాడు కుటుంబం పనిచేస్తుందంటారు కిరణ్. ఎందుకంటే ఈనాడులో ఉద్యోగులెవ్వరూ లేరు, అందరూ కుటుంబ సభ్యులే. ఈ భావన రామోజీరావు సంస్థలో పనిచేసే అందరిలోనూ తీసుకురాగలిగారు. అదే ఒరవడిని కొనసాగిస్తున్న కిరణ్ సంస్థలో పనిచేసే వారంతా తన సహచరులేనని చెబుతున్నారు, ఆచరణలో చూపుతున్నారు. అందుకే ప్రస్తుత పోటీ ప్రపంచంలో అన్ని సదుపాయాలు, నూతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తెలుగులో ఈనాడు నంబర్ 1 స్థానం చెక్కు చెదరకుండా నిలిచింది, నిలుస్తోంది, నిలుస్తుంది. పాఠకుల ఆసక్తులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి కావలసిన విధంగా వార్తా కథనాలను ప్రచురించడం ద్వారా పాఠకుడిని తన కుటుంబంలో చేర్చుకుంది ఈనాడు. రాష్ట్ర, దేశ, ప్రపంచ రాజకీయాలు, హెల్త్, సంస్కృతి, సాంప్రదాయం, ఇలా ఇది అది అని కాకుండా పాఠకుడికి అవసరమైన ప్రతి అంశం, ప్రతి విషయం ఈనాడులో ఉంటుంది. ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అందుకే ఈనాడు ప్రస్థానం అప్రతిహతంగా సాగుతోంది.